ఇవాళ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 3 రాష్ట్రాల్లో 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఏకగ్రీవంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్లో 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 9 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 5 గంటలకు ఫలితాలొస్తాయి. 12 రాష్ట్రాల్లో 41 స్థానాలకు ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎంపికయ్యారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో రాజ్యసభల్లో 56 మంది సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. దీంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీని క్రాస్ ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల కోసం పార్టీలు విప్ జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్లో అదనంగా మరొకరిని బీజేపీ బరిలోకి దింపింది. యూపీలో మొత్తం 10 సీట్లకు ఎన్నికలు జరుగుతుంటే బరిలో 11 మంది అభ్యర్థులున్నారు. 8 మంది బీజేపీ, 3 ఎస్పీ అభ్యర్థులు యూపీలో పోటీ పడుతున్నారు. అలాగే కర్ణాటక నుంచి రాజ్యసభ బరిలో 5 అభ్యర్థులు నిలిచారు. కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి 3 బీజేపీ, జేడీఎస్లు నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. ఇవాళ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.